దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రవీంద్ర భారతిలో ఉన్నాము. ఈరోజు వందే మాతరం ఫౌండేషన్ ప్రభుత్వ బడి పిల్లలకి 10/10 వచ్చిన వాళ్ళకి ప్రతిభా పురస్కారాలు ఇచ్చారు. వాళ్ళ తల్లిదండ్రులను, వాళ్ళ గురువులను కూడా సన్మానించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ ప్రోగ్రానికి వచ్చి ప్రభుత్వ బడి విద్యార్థులను, గురువులను అభినందించారు. అట్లనే వందే మాతరం ఫౌండేషన్ చేస్తున్న గొప్ప కార్యక్రమాలను కూడా అభినందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి రావడం, విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించడం ఎంత గొప్పగా ఉంది అనేది వందే మాతరం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు రవీందర్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చాలా ఆనందంగా ఉంది. 20 సంవత్సరాల మా ప్రయాణంలో సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ ప్రతిభా పురస్కారాల వేడుకకు రావడం, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు సామాన్యులు కాదు, అసామాన్యులు, అసాధారణమైనటువంటి ఫలితాలు సాధించి ఒక ప్రభంజనాన్ని సృష్టించినటువంటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల్ని అభినందించాలి, వాళ్ళకు అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రావడం అది ముదావహం. ఈ పాఠశాలలకన్నిటి కూడా నేను అండగా నిలబడతానని చెప్పేసి అనేక విద్యా సంస్కరణల్ని ఈరోజు తెలంగాణ విద్యా ముఖ చిత్రాన్ని ఒక రకంగా ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించారు. భవిష్యత్తులో ఎలా ఉండాలన్నటువంటి విషయం మీద అంతర్మథనం జరుగుతున్నట్టుగా అనిపించింది. ఏ సామాజిక స్థితి నుంచి అయితే, ఏ వేదన నుంచి అయితే వచ్చారో, విద్య ద్వారానే సమానత్వం వస్తుంది, విద్య ద్వారానే ఒక గొప్ప సమాజం నిర్మాణం అవుతుందని బలంగా నమ్మినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మాట్లాడుతున్నప్పుడు చాలా ఉద్వేగానికి లోనైంది. ప్రభుత్వ పాఠశాల చదువుకున్నటువంటి పేద బిడ్డలు, చదువు కొనుక్కోలేని పేద బిడ్డలకి వందే మాత్రం అండగా నిలబడుతూ ఉంటుంది. అట్లా 4800 జిల్లా పరిషత్తు ప్రభుత్వ పాఠశాలలకి వందే మాత్రం ఎప్పుడు తోడ్పాటునిస్తూ ఉంటుంది. 24 లక్షల మంది పిల్లల యొక్క భవిష్యత్తుని నిర్ణయించేటువంటి వేదికలవి ఒక సామాజిక దేవాలయాలు ప్రభుత్వ పాఠశాలలు. వాటికి ఆదరణ పెరగాలి, వాటికి కావలసినటువంటి మౌలికమైన అవసరాలు తీరాలి. ఆత్మవిస్మృతి, ఆత్మ గౌరవంతో బాధపడుతున్నటువంటి ఆ పాఠశాలలకి ఈరోజు సాధించినటువంటి ప్రతిభా పురస్కారాలతో ఒక గొప్ప ఆత్మవిశ్వాసాన్ని, ప్రేరణని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. చాలా సంతోషం. 24 లక్షల మంది విద్యార్థుల తరఫున, 4800 పాఠశాలల తరఫున, లక్షలాది మంది తల్లిదండ్రుల తరఫున ముఖ్యమంత్రి గారికి వినమ్రంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.